2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ఘోరమైన ఓటమి చూడడానికి కారణం ఏంటో నేను రెండో విశ్లేషణ చేద్దామని మీ అందరి ముందుకు వచ్చాను. మొదటగా ఏంటంటే గుంటూరు కృష్ణా జిల్లాలో కమ్మ కాపు వర్గాలు బాగా కలిసి పనిచేశారు. కమ్మ కాపుల వర్గాలని పక్కన పెట్టి బీసీలకు ఇవ్వడం చాలా మైనస్ అయింది అక్కడ వైఎస్ఆర్సీపీకి. అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా రెడ్లు పక్కన పెట్టడం కూడా చాలా మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి నెల్లూరు క్లీన్ స్వీప్ చేయగలిగారు, ఒంటరిగా పోటీ చేసినా సరే. కాకపోతే ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళందరూ ఇప్పుడు పక్కన ఎవరినో గెలిపించడానికి అయితే వాడు అమౌంట్ పెట్టి నష్టపోడు కదా. తన పోటీ చేస్తే తనను గెలిపించుకోవడానికి అమౌంట్ పెడతాడు, లేదంటే కష్టపడతాడు. ఎవరినో వేరే వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఏదో నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళని గెలిపించడానికి వేరే రెడ్డిలు ఎందుకు కృషి చేస్తారు. అందుకే వాళ్ళు అభిమానం ఉన్న వాళ్ళు పక్కన ఉన్నారు, అభిమానం లేని వాళ్ళు పక్క పార్టీకి పనిచేశారు. ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్ర, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో కాపులు అందరూ గంపగుత్తంగా కూటమికి పనిచేశారు. వాళ్ళల్లో కూడా చాలా మందిని పక్కనెట్టడం చాలా మైనస్ అయ్యింది. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో పాలకొల్లు లాంటి ఏరియాల్లో బీసీలకు ఇవ్వడం చాలా మైనస్, కాపులకి ఇచ్చుంటే బాగుండేదని నా ఒపీనియన్. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల శెట్టి బలిజ కాపు ఇద్దరు కలిసి పనిచేశారు. కోనసీమ జిల్లా మొత్తానికి వాళ్ళిద్దరూ కలిసి కూటమి కోసం పనిచేశారని నా విశ్లేషణ. ప్రజల కోణంలో వైఎస్ఆర్ గారు ఎందుకు రోల్ మోడల్ అంటే ఆయన ఏ వర్గాన్ని ఎవరిని కూడా శాశ్వతంగా వదులుకోలేదు. జగన్ వదులుకున్నట్టు రెడ్డిస్ వర్గాన్ని వీళ్ళని అందరినీ కలుపుకొని పోయాడు. ఎప్పుడు వేరే ఒక కులాన్ని టార్గెట్ చేయడం అలాంటి ఎప్పుడూ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే అస్తమానం జగన్ పెత్తందారులకి పేదలకి మధ్యన అనే ఇది. పెత్తందారులు అనేది వాళ్ళు ఏం చెడ్డవారు కాదు, ఆ పదం చెడ్డదేమో కానీ పెత్తందారు అనేవాడు ఏం చెడ్డవాడు కాదు. పేదవాడికి ఉపయోగం దొరుకుతున్నది అంటే దాని అర్థం ఆ పెత్తందారిలో ఉన్న ఆ పెత్తందారిగా ఉన్న ఒక వ్యక్తి వల్లనే, అంతేగాని అతను చెడ్డవాడని కాదు దాని అర్థం. అస్తమానం ఆ యొక్క పదం కూడా అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఏ వ్యాపారం చేసుకునే ఏ వ్యక్తికి నచ్చలేదు. ఇంకొకటి పేదలకు మంచి చేసే క్రమంలో పెద్దలకు దూరం అవడం చాలా పెద్ద మైనస్ అయింది. సంక్షేమం అందరికీ పేదలకు అందరికీ వరుసగా ఇచ్చేయాలని చెప్పి పెద్దలను దూరం చేసుకోవడం చాలా మైనస్ అయింది. 5 ఏళ్లలో ప్రజలు నేరుగా కలవకపోవడం కూడా జగన్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ప్రజలు జగన్ను తిరస్కరించేందుకు కారణాలు తవ్వే కొద్దీ కనపడుతున్నాయి. తమకి డబ్బు వేయకపోయినా పర్లేదు, మాకు మా యొక్క కష్టాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తే చాలు, మాకు ఉపాధి కల్పిస్తే చాలు, లేదు అంటే ఏదైతే ఇసుక కొరత బాగా అయిందో ఇసుక కొరత వలన భవన నిర్మాణాలు అన్నీ ఆగిపోయినాయి. దానివల్ల పనులు లేక చాలా అల్లాడిపోయారు జనాలు. అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు కూడా సంక్షేమానికి వెళ్లడం వలన ఎవరెవరైతే కాంట్రాక్టులకి పెండింగ్ పెట్టామో అమౌంట్ చాలా కొన్ని సంవత్సరాలు పెండింగ్ పెట్టారు కాంట్రాక్టులకి, వాళ్ళకి ఇవ్వకుండా అదే డబ్బులు సంక్షేమానికి ఇద్దాము, పేదలకు ఇద్దామని చెప్పి వీళ్ళకి పెండింగ్ పెట్టారు. ఆ అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు సంక్షేమానికి వెళ్లకుండా అభివృద్ధి కోసం ఎదురు చూసే అనేక రంగాలు, వాటిపై ఆధారపడే పేదలు తీవ్రంగా నష్టపోయారనేది నా విశ్లేషణలో ఒక భాగం. ఇంకొకటి ఏంటంటే ఇసుక, మద్యం, ఈ రెండు రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 70% కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇసుక కారణంగా నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక మీద ఆధారపడిన ఇనుము, ఇటుక, సిమెంట్, ఐరన్, టైల్స్, ప్లాస్టిక్, పెయింట్స్, ప్లంబింగ్ మెటీరియల్స్, వుడ్ వర్క్స్ తదితర సంబంధిత వ్యాపారాలు మందగించాయి. ఇసుక కొరత వల్ల ఒక్క ఇసుక కొరత వల్ల ఇన్ని భవన నిర్మాణాలు ఆగిపోతే ఎంత కొరత వస్తుంది అనేది లెక్కెట్టలేకపోయారు మీరు. ఇది ముఖ్యంగా కాంట్రాక్టులు చాలా దెబ్బతీసింది. నిర్మాణాలు చేపట్టలేక చెల్లింపులు కూడా జరగకపోవడంతో కాంట్రాక్టుల వద్ద పనిచేసే వారికి చాలా నష్టం జరిగింది. పట్టణాల్లో గృహ నిర్మాణాలపై అనేక ఆంక్షలు, గ్రామాల్లో ట్రాక్టర్ల పనులు తగ్గడం, ట్రాక్టర్లకు ఎందుకంటే ట్రాక్టర్లు నడుపుకునే వాళ్ళు, లారీలు నడుపుకునే వాళ్ళు, ప్లంబింగ్ వర్క్స్ చేసేవాళ్ళు, టైల్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పనులు లేక కేవలం ఇసుక కొరత వల్ల, ఇసుకుంటే భవన నిర్మాణాలు జరుగుతాయి. ఇవన్నీ వీళ్ళందరూ చాలా వ్యతిరేకత అయిందని నా యొక్క విశ్లేషణలో నాకు తేలింది ఏంటంటే అది. ఇంకొకటి ఏంటంటే నాడు నేడు వల్ల ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు, విలేజ్ క్లినిక్స్ వల్ల
లేదంటే ఉచిత మందులు మెడికల్ షాపుల్లో ఉచిత మందులు పొందడం వల్ల మెడికల్ షాపుల్లో పనిచేసే వాళ్ళు, మెడికల్ షాప్ వాళ్ళు వీళ్ళందరూ మద్యం దుకాణాల్లో అధిక రేట్లు పెట్టి మందు కొనుక్కునే వాళ్ళు వీళ్ళందరూ వ్యతిరేకమయ్యారు. ఇంకో విషయం ఏంటంటే నేను బాగా దగ్గరుండి చూసింది, మందు తాగే ప్రతి ఒక్కడు ఈ 5 ఏళ్ళు హ్యాపీగా లేరు. మందు తాగే ప్రతి ఒక్కరు తాగుతూ జగన్ తిట్టుకోవడమే. మీ ఎక్కడికన్నా వెళ్తే మీ జగన్ ముందు ఇలా ఉంది అలా ఉందని తిట్టుకోవడమే. మందు తాగే ప్రతి వాళ్ళు అయితే, మందు బాబులు లెక్కర్ బానిసలు అయితే అసలే హ్యాపీగా లేరు ఈ 5 ఏళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళ పిల్లలకి మద్యం ఇస్తే వాళ్ళు హ్యాపీగా మీకే ఓటు వేసారనేది, ఓటు వేస్తారు. ఇప్పుడు ఈ రానున్న 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ప్లస్ అయ్యేది మద్యం అనేది నా యొక్క అంచనా. ఏ మార్పు అయినా కంఫర్ట్ జోన్ ని చేరవేయాలి, అంతేగాని ఆ మార్పు వలన ఉచిత ఇసుక వలన జనాలు గాని, వ్యాపారస్తులు గాని, కాంట్రాక్టర్లు గాని వాళ్ళని కంఫర్ట్ జోన్ కి తీసుకెళ్లలేకపోయింది. సో దీనివల్ల ఏదైతే భవన నిర్మాణాలు జరగలేదు, ఏదైతే ఐటీ రంగాల్లో భవన నిర్మాణాలు జరగలేదు, ఇవన్నిటి వల్ల కూలీ నాలి చేసుకునే వాళ్ళకి నువ్వు డైరెక్ట్ గా డబ్బులు వేసినా సరే వాళ్ళకి ఇవన్నీ నేను రోజుకి ఇంత సంపాదించేవాడిని, జగన్ రావడం వల్ల ఇది రావట్లేదు నాకు అన్న ఇదిలో వెళ్ళిపోయాడు అనేది నా అంచనా. ఇంకొకటి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు జనాల మధ్యన పొద్దున్న ప్రజా దర్బార్ అని చెప్పి జనాలకి ఏమేం కావాలి, ఏమేమి వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారని వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు ఫామ్ రోజు తీసుకునేవారు పొద్దున్న. మీరు కేవలం లాస్ట్ 3-4 నెలల్లో జనాల్లో తిరగడం, అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ళు మిమ్మల్ని మీరు తిరగకుండా, మరి ఎవరు సలహా ఇచ్చారో కానీ మీరు తిరగకుండా జనాల్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవడం అనేది చాలా నెగిటివిటీకి వెళ్ళిపోయింది. 5 ఏళ్ళు మీరు రోజంతా ఆఫీసర్లతోనే గడిపారు. కానీ వైఎస్ఆర్ గారు అలా కాదు, ఆఫీసర్లతో పాటు ప్రజలతో కూడా గడిపారు. అది క్షేత్రస్థాయిలో ఏం చేయాలి, ఆఫీసర్లతో ఎలా ఉండాలనేది ఆయనకు తెలిసింది. ఇప్పుడు గెలుపోవటం ఏ పార్టీకైనా సహజమే. ఓడిపోయిన పార్టీని, అందులో తీవ్రంగా ఓడిపోయిన పార్టీని ప్రజలు శాశ్వతంగా తిరస్కరించినట్టు కాదు. ఎందుకంటే 1996 దఫాల్లో కరుణానిధికి కేవలం 7 సీట్లు వచ్చినాయి, 230 స్థానాలకు గాను 240 స్థానాలకు గాను. ఇంకా అయిపోయింది కరుణానిధి పని అనుకున్నారు. నెక్స్ట్ ఎన్నికలకు వచ్చాడు జయలలితకి 4 సీట్లు వచ్చింది. సో ఈ ఓటమి ద్వారా ఆదాయపడకుండా ఏమేమి చేస్తే, మనం ఏమేమి తప్పులు చేసాం ఈ 5 ఏళ్ళు, దాని నుంచి బయటికి రావాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఒకటి, జగన్ గారు ఓడిపోయిన తర్వాత వచ్చి ఎందుకు ఓడిపోయామని ఈ రీజన్ చెప్పారు, కానీ ఈవీఎంల వల్ల ఓడిపోయామో లేదంటే ఇంకా దేని వల్ల ఓడిపోయామనే కబుర్లు అయితే చెప్పలేదు. ఎందుకంటే 2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు, 2019లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలను ట్యాంపర్ చేసి జగన్ గెలిచాడని. కానీ అలా జగన్ చెప్పలేదు. అది కొంచెం హుందాతనానికి ఓకే. ఎందుకంటే మనం నగ్గినప్పుడు ఒకటిలాగానే ఇంకో పరాయి వాళ్ళు నగ్గినప్పుడు ఈవీఎంల వల్ల అని చెప్పడం అనేది యాజ్ ఏ ఆర్ఎఫ్ స్టూడెంట్ గా, యాజ్ ఏ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ గా కూడా నేను దీన్ని హర్షించను. ఎందుకంటే ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అనేది చాలా కష్టం అని నా ఒపీనియన్ యాజ్ ఏ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ గా. ఏమో తర్వాత ఏమన్నా రుజువు అయితే నేను నా మాట మార్చుకుంటానేమో. కానీ ఇంకొకటి ఏంటంటే, సినిమా గ్లామర్ తోడై ఉంటే కొంచెం బాగుండేది అనేది నా ఉద్దేశం. అందరినీ సినిమా వాళ్ళందరూనే దూరం అవ్వడం, వాళ్ళు అధిక రేట్లు పెడితే మీకేమైంది, జనాలు కొనుక్కుంటారు, వాళ్ళు సినిమాకి వెళ్తారు. వాళ్ళు అధిక రేట్లు పెట్టుకోకుండా చేయడం వల్ల పేదల దగ్గరికి అవుదాం అనుకున్నారు, కానీ అటు పేదలకి దూరం అయ్యారు, ఇటు సినిమా వాళ్ళకి దూరం అయ్యారు. 500 కాకపోతే 1000 పెట్టుకుంటారు టికెట్. మీకేమైంది? కొనుక్కునే వాళ్ళు ఇష్టమైతే కొనుక్కుంటారు, లేదంటే లేదు. ఇప్పుడు నేను షాపింగ్ మాల్కి వెళ్తాను, షూస్ 5000 పెడతాడు, ఇష్టమైతే కొనుక్కుంటాను, లేదంటే లేదు. అంతేగాని 5000 పెట్టి ఎవడన్నా షూస్ కొనుక్కుంటున్నాడు, అది ఆడి ఇష్టం, అందరూ కొనుక్కోలేదు. అలాగే ఎవడైతే ఇష్టం ఉందో వాళ్ళు చూస్తారు సినిమాని. 1000 రూపాయలు పెడితే మీకేంటి, 2000 పెడితే మీకేంటి, అలా సినిమా వాళ్ళందరూ దూరం అయ్యారు మీకు. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఓడిపోయినంత మాత్రాన మీరు తీసుకొచ్చిన సంస్కరణలో నాడు నేడు కానీ, స్కూల్ మార్పులు కానీ, ఇవన్నీ పేదలకి దగ్గర అవుదామని తీసుకొచ్చారు. కాబట్టి అవన్నీ బెడ్స్ కొట్టాయి. ఫిషింగ్ హార్బర్లు కానీ, లేదంటే పోర్ట్లు కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, నాడు నేడు బడులు కానీ, ఉద్దానం ఆసుపత్రులు కానీ, మిగిలిన ఆసుపత్రులు కానీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇలాంటి మిస్టేక్లు చేయడం వల్లే చాలా దూరం అయిపోయారు. అదొకటి, సినిమా వాళ్ళకి దూరం అవడం,
ఇంకొకటి కేంద్రంతో మీరు ఒక విషయంలో మార్పు చెందాలి. ఏంటంటే ఏదో ఒక కేంద్ర పార్టీతో పొత్తు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ ఏంటంటే ఏదో కేంద్ర పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మంత్రిత్వ శాఖలు వస్తాయి, కేంద్ర మంత్రి పదవులు వస్తాయి, కేంద్ర మంత్రి హోదాలు వస్తాయి. మీరు నేను ఏ పార్టీతోని కలవను, నేను సింగిల్ గా వెళ్తాను, ఎలా వెళ్తానంటే కుదరదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చారనుకో 2029లో ఏ పార్టీతో అన్నప్పుడు మీకు కేంద్ర పదవులు ఎలాగైతే ఇంకెప్పటికీ రావు. కేసీఆర్ చంద్రశేఖర్ గారికి కేంద్ర పదవులు రావు, టీఆర్ఎస్ పార్టీకి, అలాగే వైసీపీ పార్టీకి ఎప్పటికీ కేంద్ర పదవులు రావు. ఇలా కేంద్ర పదవులు రాకపోతే పార్టీ చాలా నష్టం అవుతుంది. టీడీపీకి ఎక్కడ ప్లస్ అయింది, ఎందుకు ఇన్నాళ్ళలో మనుగడలో ఉందంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవారు, కేంద్ర మంత్రి పదవులు పొందేవారు. మీరు నేను ఏ పార్టీతో కలవనని కేసీఆర్ జగన్ ఇలాగే కూర్చుంటే మీకు ఎప్పటికీ కేంద్ర మంత్రి పదవులు రావు. ఇలాగే పార్టీ చాలా తీవ్ర నష్టం పోతుందని నా ఉద్దేశం. ఇంకొకసారి ఏంటంటే నేను ఇంతకుముందు చాలాసార్లు కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చాను. జగన్ నాకు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ నచ్చాడని. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పోరాడే తీరు ప్రజాపక్షంలోకి వచ్చిన తర్వాత లేదు. మరి మీకు ఎవరెవరు ఇలా ఉండమని చెప్పారో ఆ పేపర్ చూసి చదవడాలు ఇవన్నీ జనాలు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పోరాడిన తీరు జనాలకు నచ్చి మీకు ఓటేశారు. సో అవన్నీ మార్చుకొని మళ్ళీ కొత్తగా 0 నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి రెడ్లకి ఓసీలని తక్కువగా చూడొద్దు. సినిమా వాళ్ళని వాళ్ళకి వాళ్ళు 1000 పెంచుకుంటే 1000, 2000 పెంచుకుంటే 2000 పెంచుకునేవ్వండి. చూసేవాళ్ళు వాళ్ళ ఇష్టం. సో మీరు పేదలకు ఏదో చేద్దాము, ఉద్దానం వాళ్ళకి ఏదో చేద్దామంటే కుదరదు. డబ్బున్నవాడు చెడ్డవాడు కాదు, పేదవాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఇది నా స్టేట్మెంట్.